వెల్కమ్ టు రాజనీతి. ఒక సంవత్సరం క్రితం ప్రవీణ్ పగడాల అనే క్రిస్టియన్ మతబోధకుడు హైదరాబాద్ నుంచి 2 వీలర్ మీద రాజమండ్రి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అయితే అతని ప్రమాదవశాత్తు మరణం కాదు, అతన్ని హత్య చేశారని కొన్ని క్రైస్తవ సంఘాలు, కొంతమంది నాయకులు హడావుడి చేశారు. హడావుడి మామూలుగా చేయాల. రాష్ట్రంలో అగ్గిరేగిలిస్తామని రెచ్చిపోయారు. మేమేంటో చూపిస్తాం, మా తడాకా ఏంటో చూపిస్తామని రెచ్చిపోయారు. వైసీపీ నేతలు కూడా ఈ ఆందోళనలో పార్టిసిపేట్ చేశారు. లంపెన్ నేతగా పేరున్న హర్షకుమార్ అయితే మరింతగా రెచ్చిపోయాడు. పాస్టర్ హత్య మీద పోరాటం పేరుతో ఆయన డబ్బులు కూడా వసూలు చేశాడు. అసలు ఆ హత్య చంద్రబాబు నాయుడే చేయించాడన్నట్టుగా ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ చివరకు పోలీసు విచారణలో అది ప్రమాదంగా తేలింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు దారి పొడవునా సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ఆయన 3 చోట్ల మద్యం షాపుల్లో మద్యం కొనుగోలు చేసినట్టు తేలింది. విజయవాడ రామవరపాడు దగ్గర అయితే రోడ్డు పక్కన బండి పడిపోయి ఉంటే కానిస్టేబుల్ లేపి మంచినీళ్ళు ఇచ్చాయని కూడా చెప్పాడు. ఒక పెట్రోల్ బంక్ దగ్గర బండిని కంట్రోల్ లేకుండా నడపడం కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇన్ని ఆధారాలు సేకరించిన తర్వాత దీన్ని ప్రమాదంగా నిర్ధారించారు. ఒకవేళ నిజంగా పాస్టర్ ప్రవీణ్ని ఎవరైనా హత్య చేస్తుంటే ఆ హత్యకును చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధం ఎందుకు ఉంటుంది? అతను ఒక సాధారణ పాస్టర్. అతనంటే గిట్టని వాళ్ళు ఎవరో చంపుతారు, కానీ ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకి అతను చంపాల్సిన అవసరం ఏముంటుందన్న కనీస విచక్షణ జ్ఞానం లేని వాళ్ళంతా కూడా రెచ్చిపోయారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు పన్నారు. ఈ కుట్రలు ఆగట్లా, అంతటితో ఆగలేదు. తాజాగా ఇప్పుడు అభినవ్ దర్శన్ అంట, ఇతను కూడా పాస్టరే. ఇతనిది కడప జిల్లా, అతనిది కడప జిల్లా, ఇతనిది కడప జిల్లా. ఇతను భరోసా అని ఒక పార్టీ కూడా పెట్టాడంట. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇతను పర్యటిస్తుంటే ఇతని మీద దాడి జరిగిందని దాడి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాడు. ఫోటోలు, వీడియోలు పెట్టాడు. దీంతో మళ్ళీ హడావుడి మొదలైంది. రాజకీయం చేసి ప్రభుత్వం మీద బురద జల్లే పని మొదలుపెట్టారు. హర్షకుమార్ లాంటి వాళ్ళు మళ్ళీ చెప్పులు దుడుక్కుని బయలుదేరారు ఉద్యమానికి. కానీ ఇక్కడ 24 గంటల్లో అసలు కథ బయటకు వచ్చింది. సదరు పాస్టర్ దాడి పేరుతో క్రైస్తవుల్ని, క్రైస్తవ గిరిజనుల్ని రెచ్చగొట్టడానికి నాటకం ఆడాడు. కొంతమందికి డబ్బు ఇచ్చి తన మీద ఫేక్ దాడి చేయమని చెప్పాడు. దాన్ని వీడియో రికార్డ్ చేయడానికి కొంతమందిని పెట్టుకున్నాడు, అరేంజ్మెంట్ చేసుకున్నాడు. అయితే రాష్ట్రం అదృష్టం కొద్దీ అతను ఈ దాడి ఎలా చేయాలో వాయిస్ మెసేజ్లో వాళ్ళకి చెప్పటం, డబ్బులను వాళ్ళకి ఫోన్పేలో పే చేయటం, వీటన్నిటిని పోలీసులు ట్రాక్ చేశారు. నాటకం బట్టబయలైంది. ఏజెన్సీల్లో అమాయక గిరిజనులను మతం మార్చడంతో పాటు వాళ్ళని రెచ్చగొట్టి మత విద్వేషాలు, రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డాడు ఈ అభినవ్ అనే అతను. సాధారణమైన పాస్టర్లు ఇంత సాహసం చేయరు. ఖచ్చితంగా దీని వెనకాల బలమైన శక్తుల అండ ఉండే ఉంటుంది. రాష్ట్రంలో క్రైస్తవం పేరుతో రెచ్చగొట్టే చర్యలు కొంతకాలంగా పెరుగుతున్నాయి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయనే కథనాలు సృష్టించి వాళ్ళలో భయాందోళన రేకెత్తించడమే లక్ష్యంగా ఈ పనులకు పాల్పడుతున్నారు. గతంలో మత కలహాలు సృష్టించి ముఖ్యమంత్రులను మార్చేసిన చరిత్ర ఉన్న రాష్ట్రం ఇది. ఆ ఆరోపణలు వచ్చింది కూడా ఇప్పటి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద. ఆయన కుమారుడి జగన్మోహన్ రెడ్డి అంతకంటే దారుణమైన రాజకీయం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే రాజకీయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి నిష్ణాతుడు. ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా, ఇంకో ఎన్నికలకు గులకరాయి డ్రామాలే ఇందుకు ఉదాహరణ. హత్యాయత్నం అని సొంత మీడియాలో అద్దె మైకులతో ప్రచారం చేయించుకున్నాడు. ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేశాడు. అలాగే కాపు రిజర్వేషన్ల పేరుతో 100 మంది ప్రయాణికులను రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగలబెట్టే సాహసం చేశారు. ఆ రోజున అది ఒక రాజకీయ కుట్రగా భావించాలి. ఇతని చర్యలను చేత్కరించిన జనం చిత్తుగా ఓడించినా తన ప్రవర్తన మార్చుకోకుండా అధికారంలోకి వస్తే ప్రత్యర్థులను వెతికి గుడ్డలు ఎప్పదీస్తానని బెదిరిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి నుంచి పెద్ద మనిషి తరహా రాజకీయాన్ని ఊహించలేం. రాబోయే రోజుల్లో ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు పోలీసులు సకాలంలో ఛేదించారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు లేదంటే రోడ్ల మీదకి వచ్చి వేరంగాలు వేసేవాళ్ళు. ఈ అభినవ్ అనే వాడికి వాయి తీస్తే ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటాడు, ఇంకొకడు కూడా చేయకుండా ఉంటాడు. ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ నిరంతరం అప్రమత్తంగా లేకపోతే చిన్న అవకాశం దొరికినా రాష్ట్రాన్ని మతం పేరుతోనో, కులం పేరుతోనో తగలబెట్టేస్తారు. Like, share and subscribe to Rajaniti channel.